మేమైతే 2 days బ్యాక్ అయితే వర్క్ షాప్ అయితే అప్లై చేసాం. ఆ వర్క్ షాప్ డే 1 అన్నమాట ఈ రోజు. బ్రో వర్క్ షాప్ అంటే ఏంటి, వర్క్ షాప్ లో ఏం చేస్తారని చెప్పి మీ అందరికైతే డౌట్ ఉండొచ్చు. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. మనం వర్క్ షాప్ పెట్టుకున్న కాలేజ్ పేరు వచ్చేసి SSN కాలేజ్ అన్నమాట. ఇంకా ఫైనల్ గా SSN కాలేజ్ కి అయితే వచ్చేసాం. బయట నుంచి కాలేజ్ చున్నీకి అయితే చాలా చిన్నగా ఉంది అసలు, బట్ లోపల వెళ్ళాకైతే మనకు అర్థమైంది కాలేజ్ ఎంత పెద్దదో అని చెప్పి. ఎంటర్ అవ్వగానే ఈ పక్షి అయితే కనిపించింది మనకు. మీరే చూడండి, నడుస్తుంటే వస్తూనే ఉంది అసలు. ఇలాగే నడుచుకుంటూ 1.5 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. అండ్ ఫైనల్ గా 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత అయితే మనం క్లాస్ కి అయితే రీచ్ అయిపోయాం. మనోడైతే వర్క్ షాప్ కి వచ్చి బిజినెస్ గురించి అయితే అందరికి చెప్తున్నాడు. 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 years కి వచ్చేసి 24 lakhs వస్తుందంట. ఇంకా కాసేపు వన్ సొల్లు విని, ఇంకా క్లాస్ విని కాసేపు అలాగా టైం అయితే స్పెండ్ చేసేసాం. చూస్తూ ఇంకా అలాగే లంచ్ టైం అయితే అయిపోయింది. క్లాస్ లో ఉండగానే ఈ టోకన్లు అయితే ఇచ్చారు. ఏందో ఈ టోకన్లు అని చెప్పి చూస్తే క్యాంటీన్ టోకన్లు అంట ఇవి. ఈ టోకన్ తీసుకొని పోయి క్యాంటీన్ లో ఇస్తే క్యాంటీన్ లో అన్నం అయితే ఇస్తారంట మనకు. ఇంకా క్యాంటీన్ కోసం అయితే ఒక ½ hour అయితే వెతికాం, అంత పెద్దగా ఉంది కాలేజ్. ఇంకా ఫైనల్ గా మన టోకన్ ఇచ్చేసి రైస్ అయితే తీసుకున్నాం. అన్నం ఇచ్చే విధానం గానీ చాలా బాగుంది. ఇక్కడ కాలేజ్ అయితే చాలా డీసెంట్ గా ఉంది. ఇంకా అన్నం తినేసి కాలేజ్ చూద్దామని చెప్పి బయటికి అయితే వచ్చాం. అసలు ఇది కాలేజ్ ఉన్నట్టే లేదు, అసలు ఒక మంచి పార్క్ ఉన్నట్టుంది. అంత బాగుంది అసలు కాలేజ్. ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో కాలేజ్. కాలేజ్ మొత్తం చూస్తుంటే కాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి, అంత పెద్దగా ఉంది కాలేజ్. ఇంకా అలాగే కాసేపు తిరిగి ఆఫ్టర్నూన్ క్లాస్ కి అయితే కూర్చున్నా. నా ఫీల్ అయితే ఏదో పెద్ద పార్క్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను నేను. అంత బాగుందన్నమాట కాలేజ్ లోంచి బయటికి రానికి అసలు మనసు ఒప్పట్లేదు. ఇంకా ఫైనల్ గా డే 1 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. డే 2 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.